నమస్తే, నేను మధు. అరవ శ్రీధర్ ఒక మహిళను మోసం చేశారని, తనని అన్యాయం చేశారంటూ ఒక మహిళ తన వాయిస్ ద్వారా ప్రపంచానికి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎత్తి చూపుతున్నారు, ముఖ్యంగా రోజా. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు శ్రీధర్ విషయాన్ని ఇంత సీరియస్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఈ రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అరవ శ్రీధర్ విషయంలో వైసీపీ వాళ్ళు ఎందుకు సార్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇంకా రోజా గారు కావచ్చు, వైసీపీకి సంబంధించిన కొంతమంది సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అరవ శ్రీధర్ విషయాన్ని ఇంకా హైలైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? దీని వెనకాల ఏమన్నా, అంటే ఆ అమ్మాయి ఇట్లా పబ్లిక్ గా చెప్పడానికి వెనకాల ఏమన్నా వైసీపీ వాళ్ళ హస్తం ఉందంటారా? ఇప్పుడు ఇది పూర్తిగా పొలిటికలైజ్ అయింది ఈ ఇష్యూ. జనరల్ గా అనేక సమస్యల మీద స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీడియో గురించి స్పందించారు. ఆయన జనరల్ గా ఇప్పుడు కల్తీ కేసులో స్పందించరు, పరకాణి కేసులో అదే ఉంది చిన్న కేసు అది తీసేశారు. అలాగే లిక్కర్కి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటి వరకు ఆయన అప్డేట్ గా స్పందించలేదు. ఎప్పుడో అప్పుడప్పుడు అదే కక్ష పూర్తికి పెట్టారని కేసులు అన్నారు కదా, ఆయన లిక్కర్ కేసుకు సంబంధించి పాలసీ, లిక్కర్ పాలసీ కానీ కేసులు షార్ట్షీట్ గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. అలాంటిది బుధవారం రోజు, జనరల్ గా మంగళ బుధవారాలు బెంగళూరు నుంచి వస్తారు, వచ్చిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియో గురించి ఆయన మాట్లాడుతూ వీడు వాడు అంటూ ఆయన తనదైనటువంటి శైలిలో మాట్లాడారు కదా. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చినటువంటి వీడియోస్ పరిస్థితి ఏంటి? గోరంట్ల మాధవ్, తర్వాత ఆడియోలు అంబటి రాంబాబు గారి, తర్వాత అవంతి, గంట ఆర్గాన్, ఇట్లా చాలా వచ్చాయి కదా. తాజాగా కోడమూరి మాజీ ఎమ్మెల్యే తెచ్చింది కదా, వాళ్ళ పార్టీ కదా. మరి దాని గురించి స్పందించలేదు. అంటే నేను అనేది ఎందుకు స్పందించాడు ఆయన అని చెప్పి మనం క్వశ్చన్ చేయట్లా. ఖచ్చితంగా స్పందించాల్సిందే, దాంట్లో డౌట్ లేదు, డెఫినెట్ గా నిలదీయాల్సిందే. కాకపోతే ఆయన ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు ఇటువైపు చూపిస్తాయి. ఇప్పుడు ఇది వీడియో బయటికి రాగానే రోజా గారు, రజనీ గారు, ఇంకా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో అధికార ప్రతినిధికి వచ్చారు కదా, ఆమె పేరు యాంకర్, ఆమె శ్యామల, యాంకర్ శ్యామల, ఆవిడ, ఇలా అనేక మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్లే కార్డులు పట్టుకొని ధర్నాలు చేశారు. ధర్నాలు చేసి రోజా గారు ఏం మాట్లాడారు, ఆ వీడియో మొత్తం చూస్తే ఎంత దారుణమో అని చెప్పి, మొత్తం మీరు చూడండి మీకు అర్థమైద్ది అని చెప్పి చెబుతున్నారు. అంటే ఆవిడ మొత్తం వీడియో చూసి ఆవిడ స్పందించారు. ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆవిడ మీద అందరూ. ఈవిడ పదే ఆ వీడియో చూసి మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది అని చెప్పి ఆవిడ ట్రోల్స్కి గురవుతున్నారు. సరే, ఎవరు ట్రోల్స్కి గురైనా, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసినా, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసినా, పరస్పరం ఆరోపణలు చేసుకున్నా కానీ ఇది విధానపరమైనటువంటి అంశం కాదు. కాబట్టి దీని మీద చర్చ జరగాలని అంటే జరగాలి, దాని కంక్లూజన్ తీసుకురావాలి. అంతే తప్ప మీ పార్టీ వాళ్ళందరూ ఇంతే అనేటువంటి మాటలు అంటే, వాళ్ళు కూడా ఒక లిస్ట్ తీశారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వదిలేరు మళ్ళీ ఆ వీడియోలన్నీ. ఆ వీడియోలు చూడలేక చచ్చిపోతున్నాం అని అంటే ప్రతి వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు అందరికీ అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు మాకు అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మీరు చూడండి, కావాలంటే మీరు చూసుకోండి, మాకెందుకు చూపిస్తారు ఇవన్నీ. రోజా గారు ఏమంటారు, మొత్తం వీడియో చూడండి, మేము చూసాము, మీరు కూడా చూస్తే మీకు అర్థం అయింది అని చెప్పి ఆవిడండి. అది ఫేక్ వీడియో అని చెప్పి అంటుంటే, ఫేక్ వీడియో కాదు, నిజము, మేము చూసాము, మేము మొత్తం వీడియో చూడండి అని ఆవిడ పదే అక్కడ చెప్పడం అనేది ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. చూసి ఆవిడ మాట్లాడుతున్నారు, అందరిని చూడమంటుంది, ఈమె పబ్లిసిటీ ఇస్తుందని. సో సరే, అదంతా ఒకరికొకరు ఆరోపించుకుంటుంది అనుకున్నాం. అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు నాకు కొన్ని పోస్టులు, తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చాయి గ్రూపుల్లో. ఇప్పుడు వాణి అనే ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆవిడ మరి ఎక్కడ ఏ ఆఫీస్లోనే ఏమో కానీ మొత్తానికి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉన్నటువంటి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అరవ శ్రీధర్కి ఫేస్బుక్లో విషెస్ చెప్పారు. అక్కడి నుంచి వీళ్ళ పరిచయం ఏర్పడింది అని చెప్పి చెబుతున్నారు. ఓకే, ఆ పరిచయం కాస్త వీళ్ళకి సాన్నిహిత్యంగా మారింది. ఈ సాన్నిహిత్యం కాస్త ఎలా పోయింది, 1.5 సంవత్సరంలో 5 అబార్షన్లు చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అసలు 1.5 సంవత్సరంలో 5 అబార్షన్లు ఎలా జరుగుతాయి అని చెప్పేసి లేడీసే చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నాకు ఎవరో లేడీ భలే మాట్లాడారు, నాకు పోస్టులు వస్తూ ఉన్నాయి, నేను ఆ వాయిస్ నేను కూడా అసలు ఏంటి చెప్పేది నిజమే కదా అని అనిపించింది నాకు కూడా.
అంటే 1.5 సంవత్సరంలో 5 అపార్షన్లు అంటే ఇంకా నా అదే పనిలో ఉన్నారా వీళ్ళు మరి అంటే జనరల్ గా 1.5 సంవత్సరం 5 అపార్షన్లు అంటే 5 అపార్షన్లు చేసిన వాళ్ళు ఎవరు అసలు అది చట్టవిరుద్ధం కదా, అవును ఎలా చేస్తారు, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఫస్ట్ దీని మీద ఒక లేడీ మాట్లాడారు, నాకు పోస్ట్ వచ్చింది, ఎవరో ఈ లేడీ. అంటే లేడీస్ స్పందన నార్మల్ పబ్లిక్ మాట్లాడుకుంటుంది ఇవన్నీ కూడా. సో నార్మల్ పబ్లిక్ మాట్లాడుతుంది, వాళ్ళు ఒకసారి పోతే 5 అపార్షన్లు అవుతాయి అని అడుగుతున్నారు. సరే ఓకే, దాన్ని మనం కిడ్డింగ్గా తీసుకోకూడదు. ఒక లేడీ నిజంగానే కొంచెం బాధపడాల్సిందే. కాకపోతే ఆవిడ ఈ కేసు ముందు ఆవిడ పెట్టారా లేకపోతే వాళ్ళు పెట్టారా అంటే, ఇప్పుడు అరవ శ్రీధర్ వాళ్ళ మదరు ఫస్ట్ నేనే పెట్టాను కేసు ఒక 6 నెలల క్రితం, ఇంటికి వచ్చి గొడవ చేస్తుందని చెప్పి పోలీసులు కేసు ఉంది, మీరు కావాలంటే తీసుకొని కంప్లైంట్ అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఈవిడేమంటది, నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు అని అంటది. ఎమ్మెల్యే ఫస్ట్ ఆవిడ చెప్పిన వాయిస్ ఏంటంటే, నేను విన్నా ఆవిడ చెప్పిన వాయిస్ ఏంటంటే, ఈయన పరిచయం ఏర్పడిన తర్వాత నీతోటి కలవాలి మాట్లాడాలి అని చెప్పేసి ఈయన ఏదో ప్రెజర్ చేస్తున్నాడంట. ప్రెజర్ చేస్తున్నప్పుడు నువ్వు రా మనం బయటకు వెళ్దామని అంటే రమ్మని చెప్పిందంట. రమ్మని చెప్తే వీళ్ళ ఇంటికి కారు వేసుకుని వచ్చాడంట. అతను కారు వేసుకుని వస్తే కారులో వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు, కడప బైపాస్ కు వెళ్ళారంట. ఇక్కడ నుంచి ఇది వాళ్ళు ఉండే దగ్గర రైల్వే కోడ్ దగ్గర నుంచి కడపకి వెళ్ళిపోయారంట. అక్కడ రాత్రి సమయంలో ఈవెని కారులో సీట్లు దించేసి కారులో ఈవెన్ రేప్ చేశారు పట్టుకొని అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. కాస్త నాకు ఒక డౌట్, ఇక్కడ రేప్ చేస్తే ఆ అమ్మాయి అప్పుడే రియాక్ట్ అవుతారు కదా ఎవరైనా సరే. ఆత్మాభిమానం ఉన్న మహిళగా ఒక్కసారి తన మీద అన్యాయం జరిగితే అప్పుడే రియాక్ట్ అవ్వాలి, అప్పుడే పబ్లిక్ కి తీసుకెళ్లాలి. కానీ తనని వదిలేసేసి 5 అబార్షన్ల వరకు ఉన్నారంటే ఈ అమ్మాయికి కూడా ఇష్టమనే కదా సార్. ఇదే క్వశ్చన్ జర్నలిస్టులు అడిగారు. అడిగితే అమ్మాయి ఆవిడ ఏం చెప్తున్నారంటే, భయపించాడు అతను, అందువల్ల నేను కంటిన్యూ చేశానని చెప్తున్నాను ఆమె. అసలు అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అతని కారులో ఒంటరిగా. అసలు కారులో ఎమ్మెల్యే అంటే జనరల్ గా గన్మెన్ ఉంటాడు, తర్వాత డ్రైవర్ ఉంటాడు. సరే అతను కారులో వచ్చాడు అనుకున్నాం, వస్తే ఈవిడ అతనితో ఎందుకు వెళ్ళాలి? అతను ఎక్కడ కడప ఏదో అక్కడ బైపాస్ ఉందంట, అక్కడ తీసుకెళ్లారంట. రేత్రి మొత్తం వీళ్ళు అక్కడే ఉన్నారు. అంటే కారులో మేము గడిపామని చెప్తుంది. కారులో గడిపాం, వచ్చేసాం ఇంటికి. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసాం అని చెప్తుంది. నేను బ్రేక్ చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లోడిని చంపేస్తాం అని చెప్పి భయపించాడు, అందుకని నేను కంటిన్యూ చేశాను అని చెప్తుంది. ఇంకో హైలైట్ ఏంటంటే, ఈవిడ సాక్షి పేపర్ రిపోర్టరు ఏదో వీళ్ళిద్దరు మాట్లాడుకున్న వీడియో ఒకటి బయటపడింది. తర్వాత ఈ న్యూస్కి సంబంధించి ఈ న్యూస్ ఏదో ఒకటి ఇచ్చారు అని చెప్పేసి వేరే రిపోర్టర్ ఒక అతను తీసుకొచ్చి ఈ స్కిప్పింగ్ చేస్తారు కదా, స్కిప్పింగ్ రోప్ తోటి కొడుతుంది జర్నలిస్ట్ని. అది ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో కాబట్టి ఇంకో పోస్ట్ కూడా వచ్చింది. నాకు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ వేరే గ్రూపుల్లో వేశారు. ఆ పోస్ట్ని చూస్తే అసలు ఈవిడికి అంతకు ముందే వేరే వాళ్ళతోటి కొన్ని రిలేషన్స్ ఉన్నాయని, అఫైర్స్ ఉన్నాయని రకరకాలు పెడుతున్నారు. బట్ మనం ఎంతవరకు దాన్ని మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ చూడండి, పోస్ట్ వచ్చిన గ్రూపులో వస్తున్న పోస్టులు అంటే సోషల్ మీడియాలో 2013 నుంచి 2014 వరకు రాము ఆచార్య అంటే ఎవరో మరి మనకు తెలియదు. అంటే ఇది నమ్మాలి, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్నే చెప్తున్నాం, ఇది మన నమ్మమని కాదు. అంటే ఈవిడ మీద కూడా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుండొచ్చు వీళ్ళు సోషల్ మీడియాలో. ఏదైనా సరే ఇది మంచిది పద్ధతి కదా. ఒకటి 2014 నుంచి 15 వరకు పుష్పరాజు అంటే ఎవరు, తర్వాత 2015 నుంచి 16 వరకు సాయి అంటే ఎవరు, తర్వాత 16 నుంచి 17 వరకు శివ అంట, 18లో సాయి మనోజ్ అంట, 19లో మణి రాచమరెడ్డి. మరి ఇలా పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఇది ఎంతవరకు నిజమో, అంటే సంవత్సరానికి ఒకరు ట్రాక్ చేసేసి ఈవిడ డబ్బులు సంపాదించడం అనేది ఈవిడికి అలవాటు అనేటువంటి యాంగిల్లో ఈవిడ మీద రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ మంచిదే అనుకుందాం సార్, ఆవిడకి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నారు. మరి ఇలా 4-5 సార్లు ఒక ఎమ్మెల్యే తీసుకొని తన వైఫ్ ని తీసుకొని వెళ్తుంటే ఏ పురుషుడైనా ఊరికనే ఉంటాడు సార్, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా రియాక్ట్ అవుతారు కదా. ఓకే, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగిండొచ్చు, కానీ ఒక మహిళని ఇలా చేయడం తన హస్బెండ్ కి తెలియకోకుండా ఉంటుందంటారా? హస్బెండ్ కి ఎమ్మెల్యేనే ఫోన్ చేసి చెప్పాడు,
మా ఇద్దరి మీద రిలేషన్ ఉంది, నువ్వు కాముగా ఉండు అని చెప్పి భయపించాడు, బెదిరించాడు, డైవర్స్ తీసుకోమని చెప్పి భయపించాడు అని చెప్తుంది ఆవిడ. సో డైవర్స్ తీసుకోమని బెదిరించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేశాడు, పెళ్లి చేసుకుని అన్నాడు, అందుకే నేను వీడియోలు బయట పెడుతున్నాను అని చెప్పి చెప్తుంది ఆవిడ. పెళ్లి చేసుకుని కామ్గా ఉండేది అంటే భర్తకు మోసం చేసినట్లే, ఇంకా డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నానని చెప్తుంది ఆవిడ. అంటే డైవర్స్ తీసుకోకుండా సహజీవనం చేసింది అనుకుందాం, ఇది సుప్రీంకోర్టు దాని ప్రకారం ఓకే, నేనేం కాదు. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ వీడియోలన్నీ బయటకు తీసుకొచ్చింది కదా, వీళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు వీడియోలు ఈవిడ తీసిందంటే ప్రీ ప్లాన్డే కదా, ప్రీ ప్లాన్ లేకపోతే వీడియోలు ఎట్లా తీస్తారు? ఈవిడ ప్లాన్ లేదనుకోండి, అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఆలోచన లేదనుకోండి, వీడియోలు ఎందుకు తీస్తారు? సింపుల్ లాజిక్. సో అంటే ప్రీ ప్లాన్డ్ గా ఏదో జరిగింది అనేది. సో దాని మీద జనసేన పార్టీ 3-man కమిటీ ఏదో వేశారు, దాంట్లో నిజాలు తేల్చమని చెప్పి ఆ 3-man కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు పార్టీ పరంగా. ఈ లోపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి కూటమి వాళ్ళు ఇంతేను, జనసేన కాదు అది కామసేన, ఇట్లా రకరకాలుగా రోజా గారు మాట్లాడుతున్నారు. సో అందుకే ఆ రోజా గారు అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి రోజా గారు వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, సమాజానికి అయితే ఉపయోగం లేదు. కానీ అదే హైలైట్ అవుతుంది. ఎందుకు హైలైట్ అవుతుందంటే ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు వచ్చింది కదా, దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని దీని మీద స్పందించడం? ఇంతకు ముందు అనేక ఇష్యూలు వచ్చినాయి, వాటి మీద స్పందించలేదు కదా, చేసినప్పుడు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ కల్తీ నెయ్యి కేసుని డైవర్ట్ చేయడానికి ఇలా వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 7 శాతం హనీ ట్రాప్ చేయించి అతన్ని ఇరికిచ్చారు అనేది ఇంకొక వర్షన్. సో ఏదైనా సరే దీనివల్ల ఎవరికి బెనిఫిట్ లేదు. కాకపోతే ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కొంచెం ఇట్లాంటి వాటి పట్ల జాగ్రత్తగా, ఎమ్మెల్యేలే కదా ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైనా చట్టబద్ధంగా ఉండాలి. మరి వైసీపీ వాళ్ళు ఈ రకంగా ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో స్పందించడానికి కారణాలు అయితే రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే ఎమ్మెల్యే శ్రీధర్ ఆ పని చేశారా, లేదంటే ఎంక్వైరీ తర్వాత నిజాలు బయటపడతాయో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.